దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీ మధ్యకి రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు వాక్య భాగంలో నుంచి మనం ఏం చూద్దాము అంటే ఆహ్, ఇశ్రాయేలీల జనాంగం గురించి చూద్దాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1-5 వరకు చదువుకుందాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1-5 వరకు. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూర కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. మనం ఈ కొంత భాగం చూస్తా ఉంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో వారు దేనిని మిస్ అవుతున్నారో వారిక్కడ మాట్లాడుకుంటా ఉంటున్నారనమాట. అయితే మనం ఈ అధ్యాయానికి ముందు సంఖ్యాకాండంలో 10 అధ్యాయాలు గనుక చూస్తే ముందు 10 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల్ని దేవుడు మరి ఐగుప్తు నుంచి విడిపించి వారిని పరిశుద్ధపరిచి మరి వాళ్ళకి ఆహ్, ఎన్నో ప్రమాదాల నుంచి వారిని విడిపిస్తూ అదంతా చేస్తూ కూడా దేవుడు వస్తా ఉన్నారనమాట. ఈ అధ్యాయం తర్వాత గూడా మనం చూస్తా ఉంటే 13థ్‌లో గూడా కానాన్‌కి మరి స్పైస్ గూడా ఎళ్తారు. కానాన్‌ని చూడ్డానికి కాలేబు వీళ్ళెళ్తారు కదా! యెహోషువ, కాలేబు ఇంకా కొంతమంది. అంటే వాళ్ళు రెడీ టు గో ఇంటు ద కానాన్ అన్నమాట. ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశానికి రెడీగా వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతా ఉంటారు. మరి ఆ సమయంలో ఈ 11 అధ్యాయంలో చూస్తే వారు దేవునికి ఎగైనిస్ట్‌గా సణిగినట్టు మనం ఇక్కడ చూస్తా ఉంటున్నామనమాట. మరి వారుంటున్న ఆ పాత జీవితాన్ని వారు చూసుకుంటే వెట్టి చాకిరీలో నుంచి దేవుడు వారిని మరి విడిపించారో చదువుకుంటున్న మనకు కూడా అర్థమవుతా ఉంది. ఎన్ని ఆహ్, ఆ యొక్క ఏమంటాం అద్భుతాలు ఎర్ర సముద్రం పాయలు చేయడం కానీ, యోర్దాను పాయలు చేయడం కానీ, ఇవన్నీ కూడా వారు చూస్తూ వచ్చిన వారిగా యోర్దాను కాదు ఎర్ర సముద్రం పాయలు చేయడం, ఆ 10 తెగుళ్ళ నుంచి దేవుడు వారిని విడిపించడం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చిన జనము. అయినప్పటికీ కూడా వారిక్కడ చిన్న వాటి దగ్గర, మాంసం దగ్గర, కూరగాయల దగ్గర గూడా సనగడం స్టార్ట్ చేస్తూ వచ్చారనమాట. ఈ దినాన మరి మనం కూడా పరమకాణానైన పరలోకానికి సిద్ధపడబోతా ఉంటున్నాము. మన యొక్క పాపపు కాడి నుంచి దేవుడు ఆ యొక్క ఆహ్, ఆ యొక్క జిగటగల ఊబి నుంచి దేవుడు మనల్ని విడిపించి, సాతాను యొక్క కాడి నుంచి మనల్ని విడిపించిన మనము పరలోకానికి వెళ్ళబోతుంటున్న మనము ఏ రీతిగా మన యొక్క జీవితాలను ఉంచుకుంటున్నాం అనేది పరీక్షించుకుందాము. మరి ఇక్కడ ఒక 3 పాయింట్స్ మనం చూసుకొని ఈరోజు ముగించుకుందాము. అదేంటి అంటే మనం ఫస్ట్ చూస్తే వారు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. మనందరికీ తెలుసు దేవుడు మన నోట్లో నుంచి మాట వినగలడు. మన హృదయాన్ని కూడా వినగలిగే దేవుడనమాట. అంత శక్తివంతమైన దేవుడు. ఎవ్వరు చూడని సనుగుళ్ళు, గొణుగుళ్ళు కూడా ఆయన వినగలిగిన దేవుడు. మరిక్కడ ఆహ్, ఎప్పుడైనా మనం ఎవరి గురించైనా సనుక్కుంటున్నాము అంటే, ఎవరి గురించైనా లేదా మనం నొచ్చుకుంటున్నాము అంటే, వారిని మనం డిస్‌రెస్పెక్ట్ చేసినట్టే. అంటే మనం ఆహ్, వారిని గౌరవించినట్టు కాదనమాట. మన దాంట్లో అయినా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఏది చేసినా గూడా చెల్తే. ఏం కాదు అనుకుంటూ ఎళ్ళిపోతాం.
కానీ మనకిష్టం లేకుండా ఏదన్నా జరిగితే వెంటనే సణుగుళ్ళు, గొణుగుళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ మనం ఈ సణిగే విషయం చూస్తే, ఈ సణిగి వారు దేవుడిని డిస్‌రెస్పెక్ట్ చేస్తా ఉంటున్నారు ఇశ్రాయేలీలు. అది ఆహ్ దేవునికి వినబడిన తర్వాత గూడా ఆయన కోపము రగులుకొనెను. ఆహ్, దేవుడికి వినపడిన తర్వాత ఆ కోపం రగులుకుంటున్నప్పటికీ కూడా మనం చూస్తే పాలెంలో ఒక కొనను మాత్రమే ఆయన దహింపచేశాడన్నమాట. ఆ పాలెం మొత్తాన్ని కూడా ఆయన దహింప చేయలేదు. అంటే ఇటు మనుషుల వైపు నుంచి డిస్‌రెస్పెక్ట్ ఉంటున్నప్పటికీ కూడా దేవుడు తన కోపాన్ని చల్లార్చుకుంటున్న దేవుడిగా ఉన్నారు. వీరు సణుక్కొనిన రీతిని బట్టి. అనేక మార్లు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు వేటి నుంచైతే మనని తప్పించాడో, ఎన్నో పెద్ద పెద్ద అపాయాల నుంచి, ఎన్నో విధాలైన వాటి నుంచి తప్పించినప్పటికీ కరెంట్ సిట్యుయేషన్ కరెంట్ సిట్యుయేషన్స్‌లో ఏమి లేవో వాటి గురించే మనము అనేక మార్లు ఆలోచించి దేవునికి వ్యతిరేకంగా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఉండేవారిగా ఉంటాం. ఆ రీతిగా మనం ఎన్నటికీ చేయకూడదు. అట్టి రీతిగా మనం లేని దాన్ని ఆశిస్తున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలనుకుంటుంది మనకొద్దు. మనకైనది మనకేదో కావాలి అని ఆశిస్తూ ఆయన్ని మనం డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్లు. మనం ఆ రీతిగా ఉండకూడదు. ఒకసారి మొదటి కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనం గనుక మనం చూస్తే, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనం గనుక చూస్తే, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మరి ఇక్కడ పౌలు కూడా కొరింథీ సంఘానికి చెప్తా ఉంటారనమాట. ఈ 10వ అధ్యాయం మనం ముందు గూడా చూస్తా ఉంటే, మోషే ఇశ్రాయేలీయుల్ని ఏ రీతిగా నడిపించాడు, దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడు, మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా మనకుంటదనమాట. అక్కడ చెప్తా ఉంటారు. వారు సనిగి ఈ రీతిగా సంహరించబడ్డారు. మీరు ఏమాత్రం కూడా అట్లా ఉండకూడదని. ఈ దినాన కొత్త నిబంధన జనాంగంగా ఉంటున్న మనం కూడా సనిగినప్పుడు సంహరించబడతాం. అంటే మనం ఏదో భౌతికంగా చనిపోతాము అట్లా కాదు కానీ, ఆత్మీయంగా మెల్లిమెల్లిగా దేవునికి దూరమైపోతా ఉంటామనమాట. ఆత్మీయంగా మనం చచ్చిపోతే మన యొక్క రక్షణకు ఏ విలువ లేదు. మరి అట్లాగే మనం దేవుడిని వెంబడించి కూడా ఏ ఉపయోగం కూడా ఉండదు. తీర్పు దినాన మనం ఏమైపోతామో కూడా మనకు తెలీదనమాట. కనుక సణుగుతూ, గొణుగుతూ మనం ఎప్పటికీ ఉండకూడదు అని దేవుడు మనకి మరొక మారు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ రీతిగా మరి కొత్త నిబంధన లో కూడా మనం కొన్ని చూస్తా ఉంటే, పరిసయ్యులు దేవుడు భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన్ని ఆత్మీయంగా వారు ఎరగలేకపోతూ వచ్చారు. మనం చూస్తే ఆయన ఆయన ఏది చేసినా కూడా తప్పు పడుతూ, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా వారైపోతూ వచ్చారనమాట. పాపులతో కూర్చొని తినేవాడు, అట్లా ఇట్లా మాటలడుగుతూ ఆయన ట్రూ ఐడెంటిటీని కూడా వారు తెలుసుకోలేకపోతా వచ్చారు. అంటే మనం దేవుణ్ణి హూ హీ ఈజ్ అనేది కూడా దేవుడిచ్చినవి మనం మరిచిపోతూ, ఆయనేమై ఉన్నాడో మరిచిపోతూ ఆయనకి వ్యతిరేకంగా సణిగి గొణుగుతా ఉంటే, ఆయన ట్రూ ఐడెంటిటీని గూడా మనం ఎప్పుడూ తెలుసుకోలేకపోతా ఉంటామనమాట. ఆ విధంగా మనం ఆ స్థితికి వెళ్ళకూడదు అని దేవుడు ఆశిస్తా ఉంటున్నారు. మన ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజల్ని చూస్తే, వారికి ఏ సమయానికి ఆ సమయోచితమైన సహాయము ఆయన చేస్తూనే వచ్చాడు. ఆయన అవసరాలు తీరుస్తూనే వచ్చాడు. కానీ వారికి ఆశలెక్కువవుతా వచ్చాయన్నమాట. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి నీడ్ మనకంటే ముందు ఆయనకి తెలుసు. దానికి మించి మనం ఎక్కువ ఆశిస్తున్నాము అంటే, మనం ఇంకా శరీరాశలు వాటిని మనం దగ్గరవుతా ఉంటామన్నమాట. కాబట్టి సన్నికి దేవుడిని డిస్‌రెస్పెక్ట్ చేసే వారిగా మనం ఉండకూడదు. ఇంకొకటి మనం చూస్తే, ఫోర్త్ వర్స్‌లో మనం చూస్తే, వారి మధ్యనున్న మిత్ర మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా, ఇశ్రాయేలీయులను మరలా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఇక్కడ మనం చూస్తా ఉంటే
వారికి ఇక్కడ మిశ్రిత జనము అంటే ఇంగ్లీష్ బైబిల్‌లో మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ అని ఉందన్నమాట. అంటే డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ పీపుల్ లాగా మనం ఇక్కడ తీసుకోవచ్చన్నమాట. ఆహ్, అంటే దీనికి నేను కొంచెం చూడడం జరిగింది. మల్టిట్యూడ్స్ ఎవరై ఉండొచ్చు అని చెప్పి. ఆహ్, వారితో పాటు కొంతమంది ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు కాని వారు కూడా రావడం జరిగింది అన్నట్లుంది. మేబీ వారి వల్ల ఇశ్రాయేలీయులు కూడా ప్రలోభపడి ఉండొచ్చు. ఆ ఆపేక్ష వారికి ఆ మాంసాపేక్ష వచ్చి ఉండొచ్చనమాట. ఇక్కడ చూస్తే వారు దేని గురించి ఆపేక్షించాలంటే, నెక్స్ట్ వారు వెళ్ళబోతుంటున్న ఆ కానాను పాలు, తేనెల గురించి, పాలు, తేనెలు ప్రవహించే దేశం ఎట్లా ఉండబోతుంది అన్న ఆపేక్ష వారికుండాలి. కానీ వారు ఫిఫ్త్ వచనంలో కూడా మనం చూస్తే కూరగాయలు, చేపలు వీటికి వారు అపేక్షించినట్లు చూస్తుంటున్నామనమాట. అంతకంటే అధికమైనది దేవుడు వారికివ్వబోతా ఉంటే, దాన్ని తృణీకరించే వారిగా వారుంటా ఉంటున్నారు. దేన్నైతే అపేక్షించకూడదో, దాన్ని వారు అపేక్షిస్తుంటున్న వారిగా ఉంటున్నారనమాట. అది చాలా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఉంటున్న దుర్దినాలలో, ఉంటున్న రాకడికి సమీపమైన దినాలలో దేని కొరకు మన అపేక్ష ఈ దినం ఉంటుందో మనకి మనం పరీక్షించుకోవాలి. ఆర్ వి లైక్ మనము ఎర్త్ భూ సంబంధమైన వాటి కొరకు అపేక్షిస్తున్నామా? లేదా మన అపేక్ష ఆహ్, పర సంబంధమైన వాటిగా ఉందా? మనం ఈ దినాన ఆలోచించుకోవాలనమాట. అంటే ఫస్ట్‌ది వాళ్ళు డిస్‌రెస్పెక్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత డిస్పైజ్ చేస్తూ వచ్చారు. అంటే తృణీకరిస్తా వచ్చారు. వారి కొరకు దేవుడు ఏముంచబోతున్నాడో వారు గుర్తెరగలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారనమాట. మనం మొదటి కొరింథీ 12:31 చూసుకుంటే మొదటి కొరింథీ 12:31 మనం చూసుకుంటే, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. మరి ఈ ఈ సమయాల్లో మనం కూడా ఆత్మీయ సంబంధమైన వాటిని అపేక్షిస్తూ, మరి దినదినం కూడా మనకి వినబడుతున్న వాక్యాన్ని బట్టి ఆ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఆ యొక్క పరలోక రాజ్యానికి నడిపించే మార్గంలో వెళ్ళాలని దేవుడు కూడా ఆశిస్తా ఉంటున్నాడనమాట. మనం ఇంకా ఇశ్రాయేలీయుల ప్రజలుగానే ఒకవేళ ఈ దినాన ఉన్నట్లయితే ఓహ్! ఈ శరీర సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని మనం అపేక్షిస్తా ఉంటున్నట్లయితే, మన యొక్క పాత స్థితి మనం ఇంకా పోగొట్టుకోని వారంగానే ఉంటాం. రక్షించుకొని దేవుడు ఒక నూతన క్రియగా మనల్ని చేసిన దానికి అర్థం లేని వారిగానే ఉంటామనమాట. ప్రాచీన స్వభావం కలిగిన వారిగానే ఉంటాం. ఇక్కడ దేవుడు వారిని ఆ వెట్టి చాకిరి నుంచి విడిపించి, ఆ యొక్క శ్రమల నుంచి విడిపించి వారిని నడిపిస్తా ఉంటే ఖచ్చితంగా కానానికి వెళ్ళే మార్గంలో ఆయాసం ఉంటది. వారు కాలినడకన వెళ్తా ఉంటున్నారు. కానీ వారికి దేవుడు ప్రతినిత్యం తోడై ఉంటూనే వస్తున్నారు. వారికి ఆకలిగొన్న మన్నానిస్తూ వస్తున్నారు కానీ వారికది సరిపోయిన వారిగా వారు లేరనమాట. ఇంకా ఆశ కలిగి ఉంటున్నారు. ఆ యొక్క పాతదాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. ఆ యొక్క న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి వాళ్ళు రెడీగా లేరనమాట. ఏదైతే ఇంకా అధికంగా దేవుడు ఇవ్వబోతున్నారో దానికి. ఈ దినాన మనం ఆ రీతిగా ఉండకూడదు అని దేవుడు ఆశిస్తున్నారనమాట. ఒక న్యూ క్రియేషన్‌గా న్యూ బోర్న్ ఎక్స్‌పీరియన్స్ ఉంటున్న మనము, తిరిగి జన్మించిన అనుభవం ఉంటున్న మనము ఆ రీతిగా ఉండకూడదు అని దేవుడు ఆశిస్తుంటున్నారు. రోమా 6:6లో కూడా మనం చూసుకుంటే, రోమా 6:6లో మనం చూసుకుంటే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. మరి మన యొక్క ప్రాచీన స్వభావము సిలువ వేయబడిందని మనం ఎరిగి, ఈ నూతన స్వభావంలోనికి రావాలి అంటే, మన యొక్క ఆపేక్ష దేనిలో ఉందో ఈరోజు మనకి మనం పరీక్షించుకుందాం. మరి అలాగే థర్డ్‌గా మనం చూసినట్లయితే ఆ ఫిఫ్త్ 5 వచనాల్లో గనుక మనం చూసినట్లయితే, ఉంటున్న దాన్ని బట్టి వారికి తృప్తి లేదనమాట. దే ఆర్ డిస్సాటిస్ఫైడ్. డిస్సాటిస్ఫాక్షన్ అనేది వారిలో ఉంటా ఉన్నది.
అంటే దేవుడు ఏదైతే మన్నాని వారికిస్తా ఉంటున్నారో దినదినము, దాంతో కడుపు నింపుకుంటున్న వారిగా ఉంటున్న వారు, దాంతో తృప్తి చెందలేకపోతా ఉంటున్నారనమాట. మనం నిర్గమాకాండంలో కూడా చూస్తే కుండల దగ్గర కూర్చొని మాట్లాడుకున్న సందర్భం కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉంటారు. మరి అట్లాగా దేవుడిచ్చిన వాటితో మనం సాటిస్ఫై అవ్వలేకపోతా ఉంటే, ఇంకా మెటీరియలిస్టిక్‌గా ఇంకా బ్లెస్సింగ్స్ కావాలి. ఇంకా వాటి కొరకు మన ప్రాకులాట ఉంటా ఉంటదనమాట. మరి మొన్న మేము సండే వచ్చినప్పుడు కూడా అంకుల్ ఈ వర్షిప్ మెసేజ్ చెప్పినప్పుడు చెప్తా ఉంటున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు కానీ, వారి హృదయంలో నుంచి ఆ ఐగుప్తుని తీసుకొనలేకపోయారు అని. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకదే గుర్తొస్తా ఉంది. ఆహ్, కరెక్టే కదా! ఇప్పుడుంటున్న మనం కూడా మరి లోకంలో నుంచి వేరుపరచబడ్డాం కానీ, లోకాన్ని ఇంకా మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, దాన్నే ఆశిస్తా ఉంటున్నట్లయితే, మనం కూడా సాటిస్ఫై అవ్వలేమనమాట. దేవుడు మనకి ఏది చేస్తుంటున్నప్పటికీ కూడా. అఫ్‌కోర్స్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ మనకు కావాలి. కానీ దేవుడే థర్డ్ జాన్‌లో కూడా ఉంటది. ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకుంటే, మిగతా భౌతికమైనవి కూడా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తా ఉంటారనమాట. కనుక ఈ దినాన మరి ఇశ్రాయేలీయుల జనాంగం వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనం ఏ రీతిగా ఉంటున్నాం? సనిగి, గొనిగి దేవుణ్ణి డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నామా? దేని కొరకు మన అపేక్ష ఉంటా ఉంది? ఉన్న వాటితో తృప్తి చెందలేక, మరి ఆ సాటిస్ఫాక్షన్ చెందలేక ఇంకా దేని కొరకైనా ప్రాకులాడుతున్నామా? లేదా పరమకాణానికి దగ్గరవ్వడానికి ఇష్టపడుతున్నామా అనేది పరీక్షించుకుందాము. ఈ చిన్న అవకాశం దేవుడిచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించు